ముందుగా అంగస్తంభన సమస్య అంటే ఎప్పుడైనా సరే మగవాళ్ళు సెక్స్ చేయాలి అనుకున్నప్పుడు అంగానికి రక్త సరఫరా పెరిగి పెన్నిస్ గట్టిగా అయ్యి వెజైనాలోకి ఇన్సర్ట్ చేసి ఇట్లా సెక్స్ చేస్తే దాన్ని నార్మల్ సెక్స్ అంటారు. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్నప్పుడు జస్ట్ అంగం సైజ్ పెరిగిద్ది కానీ మెత్తగానే ఉంటుంది. వెజైనాలోకి ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఈ స్టిఫ్నెస్ లేక పెన్నిస్ బెండ్ అయిపోయి కిందకి వెళ్ళిపోయింది అనమాట. అండ్ ఇంకొంతమందిలో స్టార్టింగ్లో ఫోర్ ప్లే చేస్తున్నప్పుడు పెన్నిస్ పెద్దగా అయింది, గట్టిగా అయింది, ఇన్సర్ట్ చేసి సెక్స్ చేస్తూ ఉంటారు. కానీ ఆ సెక్స్ చేస్తున్నప్పుడు సడన్గా పెన్నిస్ మధ్యలో మెత్తగా అయిపోయి బయటికి స్లిప్ అయిపోయి మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. దానిని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య అంటారు. ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ లేదా శీఘ్రస్ఖలనం అంటే సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు అంగం గట్టిగా అయింది, పెన్నిస్ పెద్దగా అయింది, గట్టిగా అయింది. కానీ పెన్నిస్ వెజైనాలోకి ఇన్సర్ట్ చేసే ముందే సెమెన్ అవుట్ అయిపోయింది, వీర్యం అవుట్ అయిపోయింది. లేదు అనంటే పెన్నిస్ పెద్దగా అయింది, గట్టిగా అయింది, వెజైనాలోకి ఇన్సర్ట్ చేస్తారు. జస్ట్ ఇట్లా ఒక 2-3 స్ట్రోక్స్ ఇవ్వగానే సెమెన్ అవుట్ అయిపోయింది. దానిని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అంటారు. సో అంగం గట్టిగా అవ్వక ఇన్సర్ట్ చేయడానికి ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఇన్సర్ట్ చేసి ఇట్లా సెక్స్ చేస్తున్నప్పుడు మధ్యలో మెత్తగా అయిపోయినా దానిని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం అంటారు. అలా కాకుండా వీర్యం ఇన్సర్ట్ చేసే ముందే, అంగం ఎనులోకి పెట్టే ముందే వీర్యం అవుట్ అయిపోయినా, లేకపోతే ఇట్లా పెట్టి సెక్స్ చేస్తున్నప్పుడు 5 నుంచి 10 సెకండ్లలోనే వీర్యం అవుట్ అయిపోయినా దాన్ని ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అంటారు. కామన్గా సెక్షువల్గా ఉండేది ఈ 2 ప్రాబ్లమ్సే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్.